యథేచ్ఛగా దోపిడీ ప్రభుత్వమాన అక్రమాలు శరమామూలే కృష్ణానదిని గొల్ల చేస్తున్నవైన రీచుల్లో కాంట్రాక్టర్ ముసుగులో ఇష్టారాజ్యం వైసీపీ నాటి అక్రమార్కులు పాగా కూటమి ప్రభుత్వంలోని వారి వెనక ఎవరో గాజుల లంకలో భారీ యంత్రాలతో తవ్వకాలు రాత్రి పగలు నదిలో నుంచినే లారీల్లో రవాణా ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం ప్రకారం నదిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వరాదు కూలీలతోనే తవ్వకాలు చేపట్టాలి నదిలో నుంచి నేరుగా లారీల్లో రవాణా చేయరాదు డంపింగ్ యార్డుకి తరలించి అక్కడ గుట్టలుగా పోసి తిరిగి ఎక్స్కవేటర్లతో కానీ కూలీలతో కానీ లారీలను లోడ్ చేయొచ్చు ఇందుకు గాను ప్రభుత్వం కాంట్రాక్టర్ కొంత మొత్తం చెల్లిస్తుంది అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని గాజులంక ఇసుక రీచ్లో భారీ యంత్రాలు తప్ప కూలీలు కనిపించడం నిబంధనలకు విరుద్ధంగా ఎక్స్కవేటర్లతో ఇష్టానుసారం ఇసుకంతా తవ్వి నదిలో నుంచే నేరుగా లారీల్లో తరలిస్తున్నారు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో అనధికారిక ఇసుక తవ్వకాలతో కృష్ణానదిని గొల్ల చేస్తుంది ఇక్కడ కాంట్రాక్టర్ పెట్టి దోపిడీకి పాల్పడుతున్నారు అన్నట్టు రాసుకొచ్చారు మేబీ వీళ్ళకి ఏమన్నా వాటా రావాలేమో తెలియదు ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను ఇసుకని తవ్వే కూలీలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు రోడ్డు వేయడానికి కూలీలు ఎవడన్నా దొరుకుతున్నారా పొలాల్లో పని చేయడానికి కూలీలు దొరకట్లేదు మిషన్లతో పని చేస్తుంటే ఈ మిషన్తో చేస్తే చేత్తో చేస్తే ఏంటి తేడా ఇంకా శరీర శ్రమ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి రెండోది అక్రమ తవ్వకాలు మళ్ళీ దీంట్లో వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు అయ్యి ఉండొచ్చును లేదా అప్పటి నుంచి కొనసాగుతుంది ఇసుకని ఉచితం అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు తవ్వుకున్నాను నాకు ఇంకేముంది ఏమన్నా ఎక్కడికక్కడ ఇట్లా తవ్వుకునే రీచ్లు ఏమన్నా ప్యాకేజ్ ఇవ్వాలని వీళ్ళకి కనుక్కుంటే సరిపోతుంది లేకపోతే శంషాబాద్లో రన్యారావులు ఎందరో అంటూ బంగారం స్మగ్లింగ్లో మహిళలతో కీలక పాత్ర యథేచ్ఛగా దుబాయ్ నుంచి అక్రమ రవాణా స్మగ్లర్లకు కస్టమ్స్లో ఇంటి దొంగల సహకారం ఒక్క అధికారి సేకరించిన వాళ్ళకి పండగే టన్నుల అక్రమ రవాణా గ్రాముల్లో పట్టివేత ఆ కేసులో మూలాలకు వేళ దర్యాప్తు సంస్థలు బెంగళూరు కెంపగౌడ విమానాశ్రయంలో కర్ణాటక నటి రన్యారావు అరెస్టు 12 కోట్ల విలువైన 14.8 కిలోల బంగారం శంషాబాద్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ గుట్టురట్టు మలద్వారంలో 3 కిలోల బంగారం గుర్తింపు ఒకళ్ళ అరెస్టు మిక్సర్ గ్రైండర్ మోటార్లో 3 కిలోల బంగారంతో వైండింగ్ 2 మహిళల అరెస్టు పౌడర్ పేస్ట్ రూపంలో బంగారం 7 కిలోలు సీజ్ 3 బేడీలు పత్రికల్లో ఇలాంటి వార్తలు రోజు కనిపిస్తున్నాయి కేరళ ఏకంగా సీఎం పినరయి విజయన్ వణికించిన స్వప్న సురేష్ కేసులోను బంగారం అక్రమ రవాణా కోసం అన్న విషయం తెలిసిందే గోల్డ్ స్మగ్లింగ్కి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా బడ్జెట్లో దిగుబడి సుంకాన్ని 15% నుంచి 6% తగ్గించిన అక్రమ రవాణా ఎందుకు ఆగడం లేదన్నట్టు వార్తను హైలైట్ చేశారు అట్లాగే వైసీపీ అధికార